ఇప్పుడు సివిల్ కేసు వేయాలనుకోండి, ఎలాంటి డాక్యుమెంట్స్ లేకపోతే సాక్ష్యాధారాలు అవసరం అవుతాయి? ఇప్పుడు నేను అని చెప్పి ఒక కేసు వేయాలనుకోండి, పక్కవారు ఎవరో భూమి నాది అంటున్నారు, వాళ్ళ దగ్గర ఏదో డాక్యుమెంట్స్ ఉన్నాయి. మన డాక్యుమెంట్స్ కరెక్టా, వాళ్ళ డాక్యుమెంట్ కరెక్టా, ఇప్పుడు వాళ్ళ సందేహం వచ్చినప్పుడు వాళ్ళు భూమిని, మన ప్లాట్ ని ఆక్యుపై చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఓనరు అని చెప్పి సూట్ ఫర్ డిక్లరేషన్ ఆఫ్ ఓనర్షిప్ అని చెప్పి వేయాలి. అప్పుడు వేసేటప్పుడు మనకున్న డాక్యుమెంట్స్ ఓనర్షిప్ కి ఏ విధంగా ఉన్నాము, ఏ ద్వారా కొన్నాము, ఆ సేల్ డీడ్, తర్వాత దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్, ఆ ప్లాట్ లేఅవుట్, ఆ లేఅవుట్ అప్రూవ్డ్, అయితే ఇంటికి సంబంధించిన కన్స్ట్రక్షన్ పర్మిషన్, ట్యాక్స్ కడుతుంటే ట్యాక్స్ రిసిప్ట్స్, ఎంతకాలం నుంచి కడుతున్నామో ఆ రిసిప్ట్స్ అన్ని ఎంక్లోజ్ చేసుకుంటూ, అలాగే అవతల వాళ్ళు ఏ డాక్యుమెంట్ ద్వారా అయితే వాళ్ళు నేను ఓనరు అని చెప్పి అవతల పార్టీ అడుగుతుందో వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా తీసుకుని, అది ఏ విధంగా మన ప్రాపర్టీ ఆ ప్లాట్ కి సంబంధించి కాదు, అది వాళ్ళ అన్యాయంగా మనది క్లెయిమ్ చేస్తున్నారు అని చెప్పడానికి ఏం ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలను కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ కోర్టులో ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో సహా ఫైల్ చేస్తే మనం ఇంటర్లోకేటరీ అప్లికేషన్ అని అంటారు. ఇంటర్లోకేటరీ అప్లికేషన్ అంటే అయ్యే అంటూ ఉంటాం జనరల్ గా న్యాయ పరిధిలో.